తాము కేరళలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆ సమయాన్ని అదునుగా తీసుకుని ప్రధాన ప్రతిపక్షాల అబద్ధాలు ప్రచారం చేశారన్నారు మంత్రి పొంగులేటి. స్థానిక ఎన్నికల ఫలితాలను బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. ఎటువంటి ఆధారాలు లేకుండానే వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్నారని పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మంత్రి పొంగులేటి ఆధారాలతో దొరికిపోయారని బీఆర్ఎస్ నేతలు కౌంటర్ అటాక్ దిగారు. ఆరోపణలు కాదు, ఆధారాలతోనే మాట్లాడుతున్నామన్నారు. రక్షకుడే భక్షకుడిగా మారితే ఎలా అంటూ నిలదీశారు. బోర్డు తిప్పడంలో పొంగులేటిని మించిన నాయకుడు మరొకరు లేడని, పొంగులేటి అవినీతి కడిగితే పోయేది కాదన్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి మీద బిల్లుల మీద పర్సంటేజ్లని, సింగరేణిలో అవకతవకలని అనేక ఆరోపణలు చేస్తే ఆ ఉప ముఖ్యమంత్రి గారి మీద మరొక సహచర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి, ఆ పౌర సరఫరాల్లో ఏదో వేల కోట్లు అవినీతి జరిగిందని, ఈ పౌర సరఫరాలకు సంబంధించిన బియ్యాల్లో కుంభకోణాలు జరిగినాయని సహచర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద ప్రేరేపణలు చేస్తూ ఏ సన్న బియ్యం అయితే పేదోడికి ఇస్తున్నామో ఆ సన్న బియ్యం మీద ప్రజల్లో వచ్చిన స్పందన జీర్ణించుకోలేక ఆ మంత్రి గారి మీద ఒక ఆరోపణ. అదే రకంగా R&B మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రతి మండలం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ కి, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి స్టేట్ హెడ్ క్వార్టర్ కి ఏవైతే రోడ్లు విస్తీర్ణ చేసి మెరుగైన రోడ్లు ఏపించడం కోసం యామ్ సిస్టమ్ లో దేశంలోని కొన్ని రాష్ట్రాలు చేపట్టే కార్యక్రమాన్ని ఇక్కడ కూడా చేపడుతూ మంచి కార్యక్రమాన్ని చేపడితే ఆ పనులు జరిగితే వారి ఉనికి కోల్పోతారని ఆ కార్యక్రమం మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద ఒక నిందలు, అదే రకంగా ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు జూపల్లి గారి మీద ఏవైతే ఆ బాటిల్స్ కేసే స్టిక్కర్ల సిస్టమ్ లో కానీ, లైసెన్సులు ఇచ్చే పారదర్శకంగా పెట్టే టెండర్ల సిస్టమ్ లో కానీ అనేక అవకతవకలు జరిగాయని ఆ జూపల్లి కృష్ణారావు గారి మీద, అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి శాఖకు సంబంధించిన ఇల్ట్ పాలసీ గాని, టీడీఆర్ పాలసీ కానీ సంబంధించిన ఇలా ప్రతి మంత్రి మీద చివరికి నా మీద ముందు ఏదో క్రషర్ అంటాడు, తర్వాత నాగోలులో నాదరగల్ అంటాడు, మరొకసారి ఒట్టి నాగులపల్లి అంటాడు. ఇలా నా మీద అంటే ఈ కేబినెట్ ఉన్న మంత్రులందరి మీద వారికి ఉన్న బురద ఏదైతే ఉందో, వారికి ఏ బురద అయితే ఉండి ఆ బురదని మేము పక్కోడికి అంటిస్తే, ఆ మంత్రులకో ఈ ప్రభుత్వానికో పూస్తే మేము శుభ్రంగా ఉంటామని భ్రమలలో బతుకుతూ అసత్యాలని, అబద్ధాలని నిజాలుగా చిత్రీకరించడం కోసం ఎలా గడిచిన కొద్ది రోజుల నుంచి వారు ప్రవర్తిస్తున్నారో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. తన రెవెన్యూ శాఖ అదేవిధంగా తన సంస్థలైన రాఘవ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నటువంటి అక్రమాలు, అరాచకాలు, దౌర్జన్యాలు అన్నిటిని ఒక్కటొక్కటి కూడా ఆధారాలతో పాటు బయట పెడితే ఏ రకంగా కలుగుల నుంచి ఎలుక బయటపడుతుందో అలా పొంగులేటి గారి బయటికి వచ్చి అసహనంతో తనకు బాధ్యత గల పదవిలో ఉన్న సంగతి మర్చిపోయి నోటికి వచ్చినట్టు మాట్లాడి తన పైన వచ్చినటువంటి అవినీతి ఏదైతే ఉన్నదో క్లియర్ గా ఆధారాలతో బయటపెట్టినమో దానికి సమాధానం చెప్పలేక తన పైన బురద చల్లినారు. తన మొత్తం బురదమయం అయిపోయాడు కాబట్టి తన మంత్రులను కూడా బురద చల్లాలనే ఉద్దేశంతో డిప్యూటీ సీఎం గారిని, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, ఉన్న మంత్రులందరూ కూడా తన బురదకు పూసే ప్రయత్నం చేసినాడు. ఒక్కనే లేను, వీళ్ళంతా కూడా అవినీతిలో కూరుకుపోయారని చెప్పే ప్రయత్నం చేసినాడు. ఇంత దిగేరిపోయినాడంటే ఆ ముఖంలో స్పష్టంగా తన అసహనము, తన యొక్క తప్పుడు చేసినట్టు ఒక ఎట్లా కనపడ్డాడంటే క్లియర్గా చెప్పాలంటే ఏ రకంగానైతే రేవంత్ రెడ్డి గారు 50 లక్షల రూపాయలు కట్టలతోని రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినాడో అదే రకంగా ఈరోజు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు రెడ్ హ్యాండెడ్గా అన్ని ఆధారాలతో పాటు తెలంగాణ సమాజం పట్ల ఒక దొంగగా దొరికిపోయినాడు ఈరోజు.